నీళ్ల విషయంలో రాజకీయాలు చేయొద్దని తెలంగాణను కోరుతున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చని పోటీపడి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. పోలవరం నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 6-7 ఏళ్లు జాప్యం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను వెరీ క్లియర్. ప్రజల కోసం నేను చేశాను, తెలుగు జాతి కోసం చేశాను, ముందుకెళ్ళాం. ఈరోజు మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాల. ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తే ఏమన్నా మీనింగ్ ఉంది? ఇంట్లో పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అవసరమైతే. దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పలేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు, తప్పే ఉన్నట్లు. ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి, దాని మీద ఇవన్నీ ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీఓఆర్టీ నెంబర్ 203 3,525 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్ళారు. 25/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు. 13/7/2020 మళ్ళా వీడు పోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక TDR DPR పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. ఇది 25/5/2020 ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే టిల్ ది రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్. మళ్ళీ 22/3/2024 DPR లేకుండా మీరు పనులు చేశారు కాబట్టి ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ₹1 ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు పే చేశారు. దానికి ఒక 100 కోట్లు ఫైన్ వేశారు. ఎన్జిటి 25 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు. అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి? వీళ్ళు చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఏమంటారు? మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 TMC. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 TMC. ఇప్పటికే ముచ్చుబడి ఉంది అక్కడ. దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమకు అన్ని న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 17 TMC 18 TMC నీళ్లు బ్రహ్మసాగర్లో ఉన్నాయి. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే మేము అందుకే వాణిజ్య పంటలు కూడా వేయాలి, ప్యాడీని వేస్తే ప్రాబ్లం వస్తుందని కూడా చెప్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే
ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఆర్డీఎస్ లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 acres ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో ఇచ్చాం. ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ గోదావరి పైన ఆలీ సాగర్, ఇంకొక ప్రాజెక్టు గుప్తా అనుకుంటా, ఈ 2 కూడా స్టార్ట్ చేశాం. 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం. ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది.